అసలే పార్టీ ఓటమి పాలైందన్న బాధ ఓవైపు ఉంటే నేతల వ్యవహార శైలి వైసీపీ అధినేతను మరింతగా బాధిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు నేతల తీరు వివాదాస్పదం కాగా ఎలాగోలా సర్ది చెప్పుకున్నారు. ఇప్పుడు పవర్ పోయిన తర్వాత కూడా లీడర్ల తీరు మారకపోవడంతో ఇటు అధినేత అటు క్యాడర్ తలలు పట్టుకుంటోంది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకీ వైసీపీలో ఏం జరుగుతోంది? మొదట్లో అంబటి, అవంతి, గోరంట్ల, ఆ తర్వాత విజయసాయిరెడ్డి, ఇప్పుడు దువ్వాడ. ఇలా ఒకరి వెంట మరొకరి పేర్లు చెబుతున్నారేంటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం. వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ నేతలందరి విషయంలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే వివాదాలు. వివాదాలు అంటే ఇలాంటివి కావు. ఏకంగా వైసీపీతో పాటు నేరుగా అధినేతను ఇబ్బంది పెట్టేంతటి వివాదాలు అవి. నిజమే, అధికారంలో ఉన్నప్పుడు పవర్ పోయిన తర్వాత సమయం సందర్భం ఏదైనా పార్టీ అధ్యక్షుడు జగన్ మాత్రం వీరి పుణ్యమాని ఉక్కిరిబిక్కిరవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే వీరి వివాదాలను ఇటు సర్ది చెప్పుకోలేక అటు ఖండించలేక సతమతమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బంపర్ మెజారిటీతో గెలిచి వైసీపీ 2019లో అధికారంలోకొచ్చింది. మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత మెల్లగా నేతల బాగోతాలు బయటకు రావడం ప్రారంభించాయి. అప్పట్లో మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ మహిళలతో అసభ్యంగా మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. పైకి ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అని, తన వాయిస్ ఇమిటేట్ చేశారని ఇతరాత్రా కారణాలు ఎన్ని చెప్పినప్పటికీ సామాన్య ప్రజానీకంలో మాత్రం నిప్పులేనిదే పొగరాదన్న సామెత గుర్తుకొచ్చింది. అవంతి ఎపిసోడ్ మర్చిపోకముందే సినీ నటుడు ఎస్వీబీసీ చైర్మన్ గా అప్పట్లో బాధ్యతలు నిర్వహించిన పృథ్వీ వ్యవహారం వెలుగులోకొచ్చింది. పరమ పవిత్రమైన ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో ఉండే ఆయన మహిళలతో మాట్లాడిన మాటల ఆడియోలు వైసీపీని పెద్ద ఎత్తున ఉక్కిరిబిక్కిరి చేశాయి. చివరకు ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపేయడంతో పార్టీ పరువు కొంతలో కొంతైనా నిలబడిందన్న మాట వినిపించింది. ఈ రెండు ఎపిసోడ్లు ఒక ఎత్తైతే మంత్రి హోదాలో అంబటి రాంబాబుపై వచ్చిన ఆరోపణలు మరింతగా పార్టీని ఇరకాటంలో నెట్టేశాయి. చివరకు ట్రోలర్స్ ఏ స్థాయిలో ఆయన్ను ఆడుకున్నారంటే అంబటి రాంబాబు కాస్త సంబరాల రాంబాబు, అరగంట, గంట అనే స్థాయికి తీసుకొచ్చారు. ఇంత జరిగినా పార్టీ మాత్రం తేలుకుట్టినట్టు చందంగా వ్యవహరించిందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లో ఆగ్రహం కలిగించింది. ఇప్పటివరకు చెప్పుకున్న వారందరి ఆడియోలు బయటకొస్తే అప్పటి హిందూపురం ఎంపీగా ఉన్న వైసీపీ నేత గోరంట్ల మాధవ్కు సంబంధించి ఏకంగా వీడియో క్లిప్పింగ్లే బయటకొచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా నిలిచాయి. పోలీస్ అధికారిగా ఉంటూ రాజకీయాల్లోకొచ్చి ఎంపీఐ పాలిటిక్స్ లో ఎంత వేగంగా ఎదిగారో ఆ వీడియోలతో అదే స్థాయిలో పాతాళానికి పడిపోయారు గోరంట్ల మాధవ్. చివరకు మొన్న ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా ఇవ్వలేదు. ఈ ఘటనలన్నీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినవే. ఇలాంటి నేతల పుణ్యమాని వైసీపీకి పడే ఆ 4 ఓట్లు కూడా మొన్నటి ఎన్నికల్లో పడకుండా పోయాయన్న వాదనను పార్టీలోని కొందరు నేతలే వినిపిస్తున్నారు. వారి వల్లే ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఓటమి ఎదురైందని, జగన్ కూడా ఏమీ చెప్పడానికి లేకుండా పోయిందని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురైన తర్వాతైనా వైసీపీకి చెందిన కొందరు నేతల్లో మార్పు వచ్చిందా అంటే అలాంటిదేమీ లేదని అంటున్నారు. అందుకు నిదర్శనంగా విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్లను ప్రస్తావిస్తున్నారు. ఇంకా సాయిరెడ్డి సార్ గురించి వస్తే మీకు చెప్పాల్సినది వెరీ ఇంపార్టెంట్. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సార్ నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని.
నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలియదు. మా రాయలసీమలో నేను నంద్యాల, మా రాయలసీమలో ఆడపిల్లలు దేనికి బయటకు పోయి ఊర్లు తిరిగేది లేకుంటే ఎంఆర్ఓ ఆఫీసులకు తిరిగేది నాకు తెలియదు. నేను ఎన్నడూ ఒక సర్పంచ్ని కూడా చూడలేదు నేను పుట్టి పెరిగినప్పటి నుంచి. ఒక్కసారిగా ఒక ఎంపీ గారు నాకు పరిచయం అయ్యేసరికి అబ్బా ఇలా ఉంటుంది, ఒక ఉద్యోగము అంటే చాలా చామింగ్గా చేశాను, చాలా ఛాలెంజింగ్గా చేశాను. నేను ఫస్ట్ పోస్టింగ్ కన్నా ఎగిరి చేసినాను. మేము ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. వైసీపీలో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు పార్టీని మరింత ఇరకాటంలో నెట్టేశాయి. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగినితో ఆయనకు సంబంధం ఉందంటూ స్వయంగా ఆమె భర్తగా చెప్పే వ్యక్తే ఫిర్యాదు చేయడం మరింత ఇబ్బందులకు గురిచేసింది. స్వయంగా ఆ ఉద్యోగిని, ఆమె భర్త విజయసాయిరెడ్డి విడివిడిగా మీడియా ముందుకొచ్చి తమ వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంతో తన వ్యక్తిగత జీవితంపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై కోర్టుల్లోనే తేల్చుకుంటానంటూ ప్రకటించారు ఎంపీ విజయసాయిరెడ్డి. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం చాలా వరకు జరిగిందన్న కామెంట్లు వినిపించాయి. లేటెస్ట్ గా మళ్లీ తెరపైకొచ్చింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం. ఎన్నికల ముందే ఈ అంశంపై వివాదం తలెత్తడంతో నాడు వైసీపీ అధినేత జగన్ వారికి సర్ది చెప్పారు. శ్రీనివాస్ సతీమణికి టెక్కలి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించి సర్దుబాటు చేశారు. కానీ ఎన్నికల వేళ మళ్లీ ఇన్ఛార్జిను మార్చడంతో ఆమె నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. చివరకు పార్టీ జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. ఇప్పుడు ఆ వివాదమే మళ్లీ చెలరేగింది. మేము ఏ వ్యక్తి పేర్లు చెప్పం బయటికే, మేము ఏ వ్యక్తి పేర్లు చెప్తే వాళ్ళ ఫ్యామిలీని తప్పుపడిన వాళ్ళు మోసం. ఈమె క్యారెక్టర్ కోసమే నేను ఎవరితో ఏ విషయాలు, ఎందుకంటే నా ఫ్యామిలీలో నా పిల్లల జీవితాల్లో మాకు ఇబ్బంది పెట్టింది కాబట్టి, లేకపోతే ఎంతో మంది ఎవరో వెళ్తుంటారు పోతుంటారు. మా ఇళ్లలో ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి మేము ఊరుకోమండి. మేము పొలిటికల్ లీడర్స్ గా మాకు ఒక రిప్యుటేషన్, పద్ధతి, పాడు ఉందండి. 5 కోట్ల మంది ప్రజలే కాదు, అతల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. దువ్వాడ కుటుంబం ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్ తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, నాకు లేదంటే నేను ఊరేసుకొని ఇక్కడే విషయం తాగి చేస్తాను. ఇది బ్లాక్ మెయిల్ అధిష్టానానికి. నేనైతే ఏంటి, ఆమె అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తనకుంది దువ్వాడ శ్రీనివాస్ కాకూడదు, తన భర్త కాకూడదని. నాకు అలా లేదు. శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. తమ తండ్రి అన్నారు కదా, ఈ 2 years లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో, కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు. ఆ విషయం తెలుసా పిల్లలకి? ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నారంటూ స్వయంగా ఆయన కుమార్తెలు ఆందోళనకు దిగడం వివాదం రేపింది. చివరకు తన తండ్రిని కలిసేందుకొచ్చినా ఇంట్లోకి సైతం రానివ్వడం లేదంటూ ఆరోపించారు. ఇది ఇప్పుడు విమర్శలకు కారణమైంది. మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము మాట్లాడడానికి వెళ్ళాము. మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. ఇప్పటికే 2024 అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎలక్షన్లలో వైసీపీ దారుణంగా పరాజయం పాలైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ స్వయంగా అధినేత జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పక్షంతో డి అంటే డి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నేతల వ్యక్తిగత వ్యవహారాలు పార్టీకి పెద్ద ఎత్తున తలనొప్పులుగా మారాయన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా ఇలాంటి నేతల విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.